అయోధ్యకు భక్తకోటి పోటెత్తారు. లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్య బాలక్రామ్ దర్శనానికి తరలివస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాతి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం ఇవ్వడంతో రామ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో 13 కిలోమీటర్ల పొడవైన రాంపద్ మొత్తం భక్తులతో నిండిపోతోంది. ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిన భక్తులతో కనిపిస్తున్నాయి. అయోధ్య ఆలయానికి దారి తీసే మార్గాలే కాదు, పట్టణ వీధులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో భక్తులే కనిపిస్తున్నారు. మొదటి రోజు సాధు సంతులు, ప్రముఖులు, ఆహ్వానితులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వగా, ఇక రెండో రోజు సామాన్య భక్తులకు ఏకంగా 5 లక్షల మంది బాలక్రామ్ ను దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రద్దీని అదుపు చేసే క్రమంలో భద్రతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ రద్దీని కట్టడి చేసే లక్ష్యంతో భక్తులను పోలీసులు అడ్డుకోవాల్సి వస్తోంది. పలు చోట్ల భక్తులను నియంత్రించే ఉద్దేశంతో లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. పలు చోట్ల తోపులాటకు దారితీస్తుంది. దాదాపు 8,000 మందితో భద్రతను ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పరిస్థితిని సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తులపై లాఠీ చార్జ్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రోజులో 2 విడతల్లో బాలరాముడి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు తొలి దశ దర్శనం, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చని తెలిసిందే. అయితే భక్తుల రద్దీ పెరగడం, రానున్న రోజుల్లో ఈ రద్దీ తగ్గే అవకాశం లేకపోవడంతో స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది. దర్శన వేళలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇటు భక్తులకు అయోధ్య ఆలయ ట్రస్ట్ కూడా రకరకాలుగా విజ్ఞప్తులు చేస్తోంది. అయోధ్యకు తరలి వచ్చే భక్తులందరికీ బాలరాముడి దర్శనం అవుతుందని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇక ప్రతిరోజు అయోధ్య బాలరామునికి పాలు, పండ్లు నివేదిస్తున్నారు. మరోవైపు బాలక్రామ్ కు వారంలో రోజుకో రకమైన వస్త్రాలను ధరింపచేయనున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం నాడు ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీం రంగు, ఇక శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగులను దుస్తులను కట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రత్యేకమైన రోజుల్లో బాలరాముడికి పసుపు రంగు దుస్తులు ధరింపచేయనున్నట్లు చెప్పారు. అలాగే నిత్యం స్వామివారికి 6 సార్లు హారతి ఇవ్వనున్నారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు ఉచితంగా పాస్లు జారీ చేస్తారు.